రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి జూన్ 27న పాన్ వరల్డ్గా రిలీజ్ కానుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ జానర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. మన ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ప్రొడ్యూస్ చేశారు. రీసెంట్గా సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సమయంలో కల్కి ప్రపంచంతో పాటు మెయిన్ స్టార్ క్యాస్ట్ క్యారెక్టర్లతో పాటు ఈ సినిమా కథను పరిచయం చేశారు నాగ్ అశ్విన్. వెండితెరపై దర్శకుడు ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దుష్ట శక్తి నుంచి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను దూరం చేయడానికి కథానాయకుడు కల్కిగా ఎలా అవతరించాడనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సింది. బైరోగా ప్రభాస్ లుక్, ఆయన డైలాగ్ డెలివరీ సూపర్. బుజ్జి స్పెషల్ కార్ గ్లిమ్స్ విడుదల చేసినప్పుడు యాక్షన్ సీక్వెన్స్లు ఏ స్థాయిలో ఉంటాయనేది చిన్న హింట్ ఇచ్చారు. ఇవాళ విడుదలైన ట్రైలర్ చివరిలో వచ్చే యాక్షన్ అయితే టాప్ క్లాస్ అంతే. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించింది. ప్రభాస్ సహా మిగతా ప్రధాన తారాగణాన్ని సైతం చూపించారు. రికార్డ్స్ చూసుకో, ఎప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని ప్రభాస్ చెప్పే డైలాగ్ అయితే విజిల్ వర్తి అని చెప్పాలి. సీరియస్ యాక్షన్ సీన్స్ తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ చిరునవ్వులు పూయించింది. సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. ఇక ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, దిశా పటాని కథానాయకులు నటించిన కల్కి 2898 ఏడి సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బడా స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్లు కీలక పాత్రలు చేశారు. తమిళ నటుడు పశుపతి ప్రధాన పాత్రలో కనిపిస్తారు. సీనియర్ హీరోయిన్ శోభన, యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ 5 పాత్రల్లో సందడి చేయనున్నారు. బుజ్జి తారకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.